తెలంగాణ మూమెంట్కి సంబంధించింది ఒక టెక్స్ట్ బుక్లో గురించి మనం మాట్లాడతాం. ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ కనుక గమనిస్తే ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ, ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ, దీనికి రాసిన అతను గౌతమ్ పింగ్లే. ఇక్కడ పింగ్లే అని ఉంటుంది, తెలుగులో మనకు పింగళి అని ఉంటుంది. ఇంగ్లీష్లో పింగ్లే అన్న, తెలుగులో పింగళి అన్న ఒకటే. సరే, తెలంగాణ చరిత్రలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి అని మనకి కనిపిస్తారు. ఆయన హైదరాబాద్ రాజ్యంలో పోలీస్గా పనిచేసిన అతను, పోలీస్ కమిషనర్గా పనిచేసిన అతను. ఆయన వంశానికి చెందిన అతనే గౌతమ్ పింగ్లే. ఇతను రాసిన బుక్ పేరే ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ. 2024లో గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ పుస్తకాన్ని ఎవరు రాశారని కూడా ఇచ్చిండు, గౌతమ్ పింగ్లే. దీనినే తెలుగులో కూడా ఉంది ఇది బుక్. పడి లేచిన తెలంగాణ అని ఉంటుంది తెలుగులో. సేమ్ బుక్ కవర్ ఉంటుంది, సేమ్ బుక్ కవరే పడి లేచిన తెలంగాణ. అట్లనే మీరు తెలుగులో పడి లేచిన తెలంగాణ అని చదువుకుంటూ కూర్చున్నారనుకోండి, ఎగ్జామ్లో బుక్ కన్వర్షన్ ఉండదు, బుక్ కన్వర్షన్ అనేది ఉండదు. అందువల్ల తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఏ బుక్ అయినా చదివేటప్పుడు ఆ బుక్ ఫస్ట్ సెకండ్ పేజీలో చూడండి. ఏమని అంటే, ఆ బుక్ డైరెక్ట్గా తెలుగులో రాసిర్రా, ఇంగ్లీష్లో రాసిన బుక్ తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి రాశారా అనేది కనుక అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. చాలామంది మొన్న ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ బై గౌతమ్ పింగ్లే ఎవరు రాశారనేది కూడా తప్పు పెట్టిర్రు. ఎందుకు? తెలుగులో పడి లేచిన తెలంగాణ అని చదివారు, ఆడ పడి లేచిన తెలంగాణ కనబడట్లేదు. అట్లా అని బుక్ హెడ్లైన్ ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ అని పెడితే బాగుండదు. అట్లా మూమెంట్ పేపరు, తెలంగాణ హిస్టరీ పేపరు చాలా క్రిటికల్గా మూమెంట్లో మార్కులు వస్తాయి అనేది ఒకప్పుడు అందరూ అనుకునేటోళ్ళు. ఇప్పుడు మూమెంట్లోనే మార్కులు రావు. ఎందుకు? ఇలాంటి కండిషన్. అయితే గౌతమ్ పింగ్లే మామూలోడు కాడు, చాలా గట్టోడై ఈయన రాసిన పుస్తకాల నుంచి కూడా వస్తుంది. MCHRD అని ఉంటుంది, మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అని ఉంటుంది. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్న నివాసము MCHRDనే, అది మర్రి చెన్నారెడ్డి భవనంలోనే. ఆ MCHRDకి ఇతను సెక్రటరీ అన్నట్టు, అంటే అక్కడ స్థాయిలో ఉన్నాడు. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లో ఈయన ఆధ్వర్యంలోనే కరెక్షన్ అయినాయి. అందుకనే సమ్ కుచ్ కుచాయ్ అనేది ఇదే రీజన్. అయితే ఈ బుక్లో నేను ఎందుకు చెప్తున్నాను మీకంటే, తెలంగాణ మూమెంట్కి చదవాల్సిన అవసరం వస్తే కంపల్సరీ బుక్ని చదవాలి. అయితే ఈ బుక్లో సూటిగా ఒక 2-3 మాటల్లో కనుక ఏదైనా చెప్పాలి అని అనుకుంటే, శ్రీకృష్ణ కమిటీ రిలేటెడ్ కాన్సెప్ట్ని ఒక 5 యూనిట్లో రాయడం అనేది జరిగింది. యాక్చువల్గా దీంట్లో మొత్తం చాప్టర్లు 21 చాప్టర్ ఆ యూనిట్ అనుకోండి, చాప్టర్ వైజ్ అనుకుంటే మొత్తం 21 చాప్టర్స్లో 5 యూనిట్లు శ్రీకృష్ణ కమిటీ గురించే ఉంటుంది దీంట్లో. అంటే 100%లో మీకు 25% సబ్జెక్ట్, 25% అంశం మొత్తం శ్రీకృష్ణ కమిటీ గురించే ఉంటుంది. అంటే శ్రీకృష్ణ కమిటీ యొక్క అనాలసిస్ని కనుక మీరు పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ గౌతమ్ పింగ్లే బుక్ని చదవచ్చు. అట్లా ఎక్కడికక్కడ సెగ్రిగేట్ చేసుకోవాలి దీన్ని, ఈ టెక్స్ట్ బుక్ని చదివేసి. ముఖ్యంగా నేను చెప్పే అంశం ఏంటంటే, గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ టెక్స్ట్ బుక్ నేను చెప్పే ఈ క్లాసులు బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా SI కానిస్టేబుల్లో ఎక్కడైతే తెలంగాణ మూమెంట్ గురించి కావాలనుకుంటున్నారో సమాచారం, ఆ తెలంగాణ మూమెంట్ గురించి చదివే సమాచారం వాళ్ళకు కూడా ఇప్పుడు నేను చెప్పే అంశాలు
బాగా యూజ్ అవుతుంది. ఈ టెక్స్ట్ బుక్లో ఏంటంటే రిఫరెన్స్ ఇస్తాడు వెనకాల, ఏమని, ఈ టెక్స్ట్ బుక్ని ఫలానా దగ్గర నుంచి నేను రాసుకున్నా ఫలానా రిఫరెన్స్ అని. అంటే దీస్ ఆర్ ది వెరీ అథెంటిక్ బుక్స్ అన్నట్టు, బాగా మంచి సమాచారం అన్నట్టు. వీటిలో మ్యాక్సిమం మిస్టేక్స్ లేదు, నేను ఫైండ్ అవుట్ చేసినంత వరకు అయితే మిస్టేక్ లేదు. మరి ఏమైనా ఉంటే మీరు చెప్పొచ్చు. నేనైతే వాటిని లైన్ టు లైన్ చదివాను, లైన్ టు లైన్ అండర్లైన్ చేశాను కూడా, గతంలో కూడా చెప్పాను వీటికి సంబంధించిన అంశాలు. మీరు కూడా వాటిని జర జాగ్రత్తగా చదువుకొని పెట్టుకోవాలి. ఇంగ్లీష్ మీడియంలోనే కాదు, ఈ బుక్ తెలుగులో కూడా ఉంటుంది. కాబట్టి తెలుగు ట్రాన్స్లేషన్ అయ్యేటప్పటికి ఏమవుతుంది అంటే కొంత మార్పులు చేర్పులు అనేది జరుగుతూ ఉంటుంది, ఆ కరెక్ట్ ట్రాన్స్లేషన్ అనేది రాదు. ఇది ఒక అంశము, దీంట్లో నేను ఒకటి గమనించడం అనేది జరిగింది. రెండో అంశం కూడా మెయిన్ అంశం కనుక గమనిస్తే, రెండవది తెలంగాణలో ఇరిగేషన్ ఎట్లా ఉంటుందని ఒక చాప్టర్ రాసిండు, చాప్టర్ నెంబర్ 14లో పెట్టిండు. తెలంగాణలో ఇరిగేషన్ ఎట్లుంది. ఈ ఇరిగేషన్ చాప్టర్ చదివేటప్పుడు ఆలోచన విధానం ఎట్లా ఉండాలి అంటే, హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు ఇరిగేషను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ఎట్లా ఉన్నది అని, ఇవి అన్నీ కలిపి అనాలిసిస్ రాసిండు. హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఇరిగేషన్ ఎట్లా ఉన్నది. సాధారణంగా హైదరాబాద్ రాష్ట్రంలో ఇరిగేషన్ డెవలప్మెంట్ అనేది 1920 నుంచి ఎక్కువ స్టార్ట్ అవుతుంది అన్నట్టు, 20s. ఇప్పుడు మన ఆల్రెడీ 2025లో ఉన్నాం కాబట్టి ఈ ఇరిగేషన్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అందుకనే ఈ ఇరిగేషన్ని కూడా ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క తీరుగా రాస్తే, హైదరాబాద్ రాజ్యంలో ఇరిగేషన్ ఏ విధంగా రాశారు అనేది కూడా దీంట్లో చెప్పాడు. అట్లా చెప్పడమే కాదు, కెనాల్ ఇరిగేషన్ ఏ విధంగా ఉంది అని అనలైజేషన్ చేసిండు, కాలువల ద్వారా నీటిపారుదల ఏ విధంగా ఉన్నది అనేది, అండ్ ట్యాంక్ ఇరిగేషన్ కూడా ఎట్లా ఉన్నది అనేది ఎక్స్ప్లెయిన్ చేసిండు. ట్యాంకుల ద్వారా, చెరువుల ద్వారా కూడా ఇరిగేషన్ ఏ విధంగా ఉన్నది, వెల్ ఇరిగేషన్, బావుల ద్వారా కూడా ఇరిగేషన్ ఏ విధంగా ఉన్నది అనేది చేసిండు. అయితే దీన్ని మనం అండర్స్టాండ్ చేయాల్సి వచ్చినప్పుడు, ఈ ట్యాంకులు అనేది తెలంగాణకి చాలా ఇంపార్టెంట్. ట్యాంక్ ఇరిగేషన్ అనేది తెలంగాణకి చాలా ఇంపార్టెంట్. ఆ ట్యాంక్ ఇరిగేషన్ దగ్గర మనం తెలంగాణ మూమెంట్లో 1948 నుంచి 70 వరకు ట్యాంక్ ఇరిగేషన్ ఎట్లా ఉన్నది, 71 నుంచి 91 ఎకనామిక్ రిఫార్మ్స్ కన్నా ముందు ట్యాంక్ ఇరిగేషన్ ఎట్లా ఉన్నది, 1991 నుంచి 2014 వరకు ట్యాంక్ ఇరిగేషన్. అయితే 1991లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు అయిన తర్వాత ట్యాంక్ ఇరిగేషన్లో వచ్చిన మార్పులేంది 2001 తర్వాత, మళ్ళీ 2001 నుంచి 2014 తర్వాత కూడా ట్యాంక్ ఇరిగేషన్ ఏ విధంగా ఉన్నది అనేది ఇంపార్టెంట్. ఈ అంశాన్ని కూడా కులశకంగా క్లియర్గా మనకు చెప్పడం అనేది జరుగుతుంది దీంట్లో. దీంట్లో ఉన్న ఇరిగేషన్ మ్యాటర్ కూడా మీకు బయట ఎక్కడ ఏ బుక్లో కూడా అంత క్లారిటీగా ఉండదు. క్లియర్గా రాస్తాడు కూడా, వెనకాల నోట్స్ అని రాసి దేని రిఫరెన్స్ తీసుకుందాం. ఈ ట్యాంక్ ఇరిగేషన్ చదవడం వల్ల ఏమవుతుందంటే, మీరు తెలంగాణ ఎకానమీలో ఇరిగేషన్ టాపిక్ కవర్ అయినట్టు అవుతుంది, తెలంగాణ మూమెంట్లో కూడా ఇరిగేషన్ కవర్ అవుతుంది. మళ్ళీ ప్రభుత్వాలు 2023 తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తెలంగాణ తర్వాత ఏ విధంగా ఉన్నది దీంట్లో కవర్ అవుతుంది. అంటే మీరు ఈ బుక్ చదవాల్సి వచ్చినప్పుడు ఇరిగేషన్ టాపిక్ని కనుక తీసుకుంటే, ఈ ఇరిగేషన్ టాపిక్ని ఏ కోణంలో చదవాలనే యాంగిల్ కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. దట్ ఈస్ ది వన్ మేజర్ యాంగిల్. మీకు బయట ఏ టెక్స్ట్ బుక్లో అయినా ఇరిగేషన్ గురించి ఇంత షార్ట్గా ఎక్కడ రాయలేదు, అందుకనే టైం లేని వాళ్ళు. ఒకవేళ మీరు కనుక మన దగ్గర కనుక పిఎస్సిలో కనుక కోచింగ్ తీసుకోవాలనుకుంటే, నేను ఆల్రెడీ ఇవన్నీ అండర్లైన్ చేశాను, ఆల్రెడీ హైలైట్ చేశాను. దీంట్లో ఎక్కడి నుంచి గతంలో క్వశ్చన్ వచ్చినాయి, ఇప్పుడు ఏది రావచ్చు అనేది ఎవ్రీథింగ్ దీన్ని అనలైజ్ చేసి ఉన్నాం. కాబట్టి మీరు ఏమైనా ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు కానీ, ఆఫ్లైన్లో తీసుకునే వాళ్ళు కానీ ఈ సమాచారం కావాలంటే నేను పీడిఎఫ్ రూపంలో కూడా మీకు నోట్స్ కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది.
మీరు దీనిగా తీసుకుంటే కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. మెయిన్స్ రాసేటప్పుడు కూడా మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాసేటప్పుడు కూడా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ని ఏ విధంగా అండర్స్టాండింగ్ చేయాలనేది అఫ్కోర్స్ 2024లో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో గ్రూప్ 1 మెయిన్స్లో ఈ ఒక్క బుక్ నుంచే తెలంగాణ మూమెంట్కి 15 క్వశ్చన్లు ఉంటాయండి. 15 క్వశ్చన్లో ఈ ఒక్క బుక్ నుంచే తెలంగాణ మూమెంట్కి ఎన్ని క్వశ్చన్ కలిసినాయని తెలుసా? డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ 50 మార్కులు కలిసినాయండి. ఉన్నదే 150 మార్కులు క్వశ్చన్ పేపర్, అది మూమెంట్ పేపర్ ఉన్నదే 150. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ అనాలిసిస్ 50 మార్కులు వస్తాయి. అలా అని జాగ్రత్త. నెక్స్ట్ టైం గ్రూప్ 1 రాసేవాళ్ళు దీన్నే పట్టుకొని పోయినసారి దీంట్లో 50 మార్కులు వచ్చినాయి, ఈసారి కూడా మళ్ళీ 50 మార్కులు వస్తుందో ఇంకొక మార్కులు వస్తుందో దీన్ని ప్రిపేర్ అయ్యేటు నో. ఒకటి గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ యూపీఎస్సీ కానీ ఎప్పుడైనా ఒకసారి ఒక టెక్స్ట్ బుక్ నుంచి కనుక క్వశ్చన్స్ వేసిందంటే ఒక 30, 40, 50 మార్కులు 100 మార్కులు వేసిందంటే మళ్ళీ ఆ టెక్స్ట్ బుక్ జోలికి నెక్స్ట్ టైం వెళ్ళడు. వెళ్తే మన అదృష్టమే. మీరు అట్లా అనుకొని వెళ్తే కుదరదు. అప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. ఆల్రెడీ నా పూర్వ విద్యార్థులు ఈ వీడియో చూసేటోళ్ళు కాదు. సరే సార్, మరి 2024లో గ్రూప్ 1 రాసినప్పుడు వాళ్ళకి మీరు ముందే చెప్పారా? ఇది 100% చెప్పాం. వాళ్ళ దగ్గర క్వశ్చన్స్ రాసి ఇచ్చినాం. క్వశ్చన్స్ ఆన్సర్ కాదు, మెయిన్స్ క్వశ్చన్స్ రాసి ఇచ్చినాం. ప్రిలిమినరీ కూడా కొంతమంది తీసుకునే వాళ్ళకి గ్రూప్ 2 కోసమే దాదాపు ఒక 10,000 క్వశ్చన్స్ స్పెషల్గా కూడా రాసి ఇచ్చినది. అది చూసుకోండి. మీరు అక్కడ చూసుకోండి. వచ్చిన క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా రావచ్చు కానీ అక్కడ వచ్చినాయి కానీ వీటి నుంచే రాసి. మరి రాబోయే రోజుల్లో ఎట్లా ఫాలో అవుతుందో అది అప్పుడు చూద్దాం. అందుకనే కదా మీకు ముందు చెప్పేది. గతంలో ఇట్లా ఫాలో అయ్యేటోడు రాబోయే రోజుల్లో ఇంకోటి ఫాలో అవుతాడు. ఆ ఏ బుక్ అనేది దేంట్లో నుంచి ఇస్తాడు అనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఇన్సిడెంట్లని బట్టి దాని అనలైజేషన్ బట్టి మనకు క్లియర్గా తెలిసిపోతుంది. అప్పుడు మళ్ళీ నేను 2025 గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ 26 గ్రూప్ 1 బుక్ మళ్ళీ కొత్త బుక్ చెప్తాను. కంపల్సరీ వాటి నుంచే వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే నేను దాదాపు ఒక 1000కి పైగా ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకాలు చదివిన్నాను. ఏ బుక్ నుంచి ఎప్పుడు ఇస్తాడు, ఏ కాంటెక్స్ట్ ఇచ్చిండు, గతంలో ఏమి ఇచ్చిండు, ఇప్పుడేమి ఇవ్వబోతాడు, రేపు రాబోయేది ఏమి ఇవ్వబోతున్నది, ఏమున్నది అనేది అంశం కూడా మనకి స్పష్టంగా ముందే తెలుస్తుంది. రైట్. దీంట్లో ఇంకొక అంశం కూడా, ఇంకొక చాప్టర్ నెంబర్ 13 అని పెట్టిండు. ముస్లిమ్స్ అంటే తెలంగాణ అని పెట్టి ముస్లిమ్స్ అండ్ తెలంగాణ రిలేటెడ్ కాన్సెప్ట్ ఎక్కడ ఉంది అని దీంట్లో చెప్పడం అనేది జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మీకు గతంలో కూడా ఒక టెక్స్ట్ బుక్ గురించి చెప్పాను, నా వేరే వీడియో చూడొచ్చు. ఓల్డ్ హిస్టరీ న్యూ జాగ్రఫీ బై జయరాం రమేష్ గారు రాసిన టెక్స్ట్ బుక్లో కనుక గమనిస్తే అక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఆ టెక్స్ట్ బుక్లో ఏం పాయింట్ ఉంటుంది అంటే, కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ రాయల తెలంగాణ ఇవ్వడానికి కూడా సంసిద్ధమైంది. కాకుండా రాయల తెలంగాణ ప్రపోజల్ అనేది లేట్గా వచ్చింది, చివరి క్షణాల్లో వచ్చింది, చివరి అంశంలో వచ్చింది. కాబట్టి రాయల తెలంగాణకి మొగ్గు చూపలేకపోయినాము. ఆ రాయల తెలంగాణ అనేది ముందే కనుక వచ్చి ఉంటే, ముందే అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశము దానికన్నా ముందే కనుక వచ్చి ఉంటే మేము రాయల తెలంగాణ కూడా మొగ్గు చూపించాం. రాయల తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలతో పాటు ఇంకొక 2 జిల్లాలైన కర్నూలు జిల్లా ఒకటి, అనంతపురం జిల్లాలు కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు అనే ప్రపోజల్ కూడా ఉండేది. అందుకనే మీకు శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నిర్ణయాల్లో ప్రపోజల్లో ఇచ్చిన ఒక 6 ప్రపోజల్లో రాయల తెలంగాణ ప్రపోజల్ కూడా ఒకటి అనే అంశం చెప్తుంది. సరే, రాయల తెలంగాణ అనే కాన్సెప్ట్ ఎందుకంటే ముస్లిం పాపులేషన్ని దృష్టిలో పెట్టుకొని రాయల తెలంగాణ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అయితే ఈ టెక్స్ట్ బుక్లో కూడా
ఈ 13th చాప్టర్లో కూడా ముస్లిమ్స్ అండ్ తెలంగాణ అని పెట్టి ఈ ముస్లిమ్స్ యొక్క ఇంపాక్ట్ ఏందనేది కూడా ఇక్కడ పెట్టాడు. అయితే దీంట్లో ఎక్కడి నుంచి రాసిండు, నిజాం కాలంలో ముస్లిమ్స్ ఏ విధంగా ఉన్నారు, ముస్లిం రూల్ పరిపాలన నిజాం ఏ విధంగా పరిపాలన అయిపోయింది, ఆ తర్వాత కాలంలో కమ్యూనల్ రైట్స్ ఏ విధంగా జరిగినాయి, కమ్యూనల్ తెలంగాణలో ముస్లిమ్స్ రిలేటెడ్ పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నది అనే అంశం రాశాడు. సాధారణంగా అయితే నిజాం కాలంలో మన కాసిం రజ్వీ నుంచి మొదలు పెడతాం, అక్కడి నుంచి మనకు కాసిం రజ్వీ నుంచి ఈ అంశం కూడా దీంట్లో ఉంటుంది. మొన్న కూడా ఒక క్వశ్చన్ అడిగిండు, మొన్న అడిగిన ఒక క్వశ్చన్ కూడా ఎక్కడ కనబడలేదు, ఈ చాప్టర్ నుంచి మాత్రం కనిపించింది ఆ క్వశ్చన్. అంటే దీంట్లో రాసిన అంశము చాలా జాగ్రత్తగా రాసినది అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఒక అనలిటికల్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అనేది ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి, కింది వాటిలో సరి అయినది ఏంది, సరి కానిది ఏంది అని ఎక్కువ వస్తున్నాయి. ఈ సరి అయినది ఏంది, సరి కానిది ఏంది అని వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు, ఒక ప్రకటన. ఆ ప్రకటన ప్రామాణికమైన బుక్ నుంచి తీసుకొని, మనం లోకల్ బుక్కులు కాకుండా ప్రామాణికమైన బుక్కులు తీసుకొని ఇస్తున్నాడు. అలాంటి ప్రామాణికమైన బుక్కుల నుంచి కనుక ఇస్తే దీంట్లో నుంచి మనం ఇచ్చిన ఒక స్టేట్మెంటు వేరే టెక్స్ట్లో రాలేదు. మిత్రులారా, టీచింగ్లో 2 రకాలు ఉంటాయి. టీచింగ్ వేరు, కోచింగ్ వేరు. టీచింగ్ అంటే బట్టి పట్టడం, చెప్పేయడం. కోచింగ్ అంటే రాబోయే క్వశ్చన్ ఎట్లా వస్తుంది, ప్రజెంట్ జరుగుతున్న కాలానికి ఎట్లున్నది అని చెప్పడం. నేను చెప్పేది కోచింగ్, నాట్ టీచింగ్. చాలాసార్లు చెప్తాను ఇది అంశం. ఎప్పుడైనా మనకు సబ్జెక్టు పూర్తిగా చదువుకొని ఉండాలన్నమాట. ఇప్పుడు ఎవరైనా ఒక కోచింగ్ చెప్పే ఫ్యాకల్టీ ఎట్లా ఉండాలి అంటే సబ్జెక్టు పూర్తిగా చదువుకొని ఉండి రోజు జరుగుతున్న ఇన్సిడెంట్ ఆ సబ్జెక్ట్కి ఎక్కడెక్కడ అనుసంధానమై ఉంటుందో ఆ అనుసంధానమై ఉన్నదానికి అవి ఎక్కడైతే ఆ ఇన్సిడెంట్ జరిగినాయో గతంలో దానికి ఎక్కడైతే లింక్ ఉందో దాన్ని అనాలసిస్ చేసి చెప్పగలిగితే మనం ఎగ్జామ్లో ఒక గంట సేపు చదివినా, గంట సేపు విన్నా డైరెక్ట్ ఎగ్జామ్లో మన ఆన్సర్ రాయగలుగుతాం. అదర్వైజ్ మన ఆన్సర్ రాయలేమన్నమాట. అందుకనే మనకు లాట్ ఆఫ్ టైం అనేది వేస్ట్ అవుతుంది. దీనికి ఇప్పుడున్న ఒక టెక్నాలజీ కూడా ఒక కారణం. ఏం కారణం అంటే 100 రూపాయలకి, 500కి, 1000 రూపాయలకి మనకు ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో కోచింగ్ లభిస్తుంది, మీకు సరిపోతుందని దీనికి అలవాటే. అలాంటి 100లు నువ్వు 100 పెట్టినా కూడా మనం బయటపడం. 100 పెట్టినా కూడా బయట. ఎందుకంటే దాంట్లో నీకు రాబోయేది ఏందనేది ఐడియా లేదు వాళ్ళకి. కాబట్టి జర జాగ్రత్త. ఈ మాట నేను ఎందుకు చెప్పినా అంటే మీరు అలాంటిది నా క్లాస్లో, నా వీడియోలో ఎక్స్పెక్ట్ చేయకండి. టాప్ మోస్ట్ లెవెల్. ఇప్పుడు నా క్లాస్ 2 రకాలుగా అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతుంది అంటే ఎస్పెషల్గా ఎవరైతే గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే రాస్తారో వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనమాట. ఆల్రెడీ రాసి 1, 2, 5, 10 మార్కుల్లో కనుక ఉద్యోగం కనుక పోయి మిస్ అయిందనుకో వాళ్ళకి, లేదంటే ఆల్రెడీ ఉద్యోగం వచ్చిన వాళ్ళకి యూజ్ అవుతుంది. లేదంటే సబ్జెక్ట్ మీద ఒక పూర్తిగా కమాండ్ ఉండి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని ఏ విధంగా రాయాలి అనే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఏమి తెలియకుండా నా క్లాసులు కనుక వింటే మాత్రం మీకు పిచ్చి ఎక్కుతుంది అన్నట్టు నా భాషలో. అంటే మీకు కన్ఫ్యూజన్ అనేది ఎక్కువైతుంది. ఎందుకు కన్ఫ్యూజన్ ఎక్కువైతుంది అంటే ఏం చెప్తున్నాడు అనేది అర్థం కాదు. దీంట్లో నేను చెప్పేదంతా అనాలిసిస్ ఉంటుంది. అనాలిసిస్ వేరు, టెక్స్ట్ వేరు. ఇప్పుడు 10th క్లాస్ వరకు ఏంటంటే టెక్స్ట్ ఉంటుంది, అది చదివినామా, దాన్ని బట్టి పెట్టినామా, ఆన్సర్ చెప్పినామా, అలాంటి. అట్లా కాదు, ఇది అనాలిసిస్ ఉంటుంది. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక దీంట్లో ఒక 12th చాప్టర్లో ఒక అంశం పెట్టాడు, 1 మ్యాన్ గిర్గ్లానీ కమిషన్ అని పెట్టాడు. ఇది చాలా ఇంపార్టెంట్. 2024లో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా దీంట్లో నుంచి ఇవ్వడం జరిగింది. గిర్గ్లానీ, ఈ గిర్గ్లానీ కమిషన్ గురించి ఏం రాస్తాడు అంటే సంపూర్ణంగా గిర్గ్లానీ కమిషన్ గురించి ఒక 90% మనకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా చెప్పేశాడు. గిర్గ్లానీ కమిషన్ గురించి అసలు ఈ గిర్గ్లానీ కమిషన్ 1 మ్యాన్ కమిషన్ ఈ 2001 ఏర్పాటు అయ్యి రెండోసారి రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏమున్నది, గిర్గ్లానీ కమిషన్కి ఎవరు రిపోర్ట్ ఇచ్చారు, ఈ గిర్గ్లానీ కమిషన్కి ఎవరు రిపోర్ట్ ఇవ్వలేరు,
2024లో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో చాలామంది కూడా దీన్ని మిస్టేక్ పెట్టేసి వచ్చారు. ఆ క్వశ్చన్ వచ్చింది ఇక్కడ నుంచే, ఈ గిర్గ్లాని కమిషన్ చాప్టర్ 12th చాప్టర్ నుంచే వచ్చింది. ఓన్లీ దీన్ని చదివిన వాళ్ళు మాత్రమే ఆ గిర్గ్లాని కమిషన్ గురించి క్లారిటీగా ఆన్సర్ రాయగలిగింది, కానీ మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని కన్ఫ్యూజన్ అయ్యారు. మరి మీరు అప్పుడు చెప్పిరా సార్ అంటే నేను బరాబర్ చెప్పిన, బరాబర్ వాళ్ళ క్వశ్చన్స్ రాసి కూడా ఇచ్చిన, రిఫరెన్స్ బుక్ కూడా చెప్పాను. కావాలంటే 2024లో మీరు గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఎవరికైనా నేను రిఫరెన్స్ బుక్ ఇచ్చిన దాంట్లో అది ఉందా లేదని చూడండి, క్లియర్గా ఉంటుంది. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ డివైడ్ చేసి చాలా స్పష్టంగా ఓపెన్గా 1948 నుంచి 70, 71 నుంచి 90, 91 నుంచి 2014 ఈ అన్నిటి కూడా ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఏం ఫాలో అవ్వాలి అనేది కూడా క్లియర్గా ఇచ్చిన అక్కడ. దాంట్లో చూసుకున్నా కూడా మీకు ఈ అంశం అనేది కనిపిస్తూ ఉంటుంది. గిర్గ్లాని కమిషన్ దీంట్లో చాలా బాగా ఇచ్చాడు. ఇదే కాదు, ఇంకొక అంశం కూడా 2024లో జరిగిన గ్రూప్ 2లో ఏమని అంటే 69 టైం పీరియడ్లో తెలంగాణతో పాటు భారతదేశంలో ఏ రాష్ట్రాలు మాకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పారనే దానికి కూడా దీంట్లో ఒక చాప్టర్ పెట్టిందండి. దాని మీద కూడా 2024 గ్రూప్ 2లో క్వశ్చన్ వచ్చింది. వాటిని దీంట్లో ఏమని పెడతారంటే తెలంగాణ కజిన్స్ అనేవాళ్ళు, అంటే తెలంగాణ రాష్ట్రం ఎలా కావాలని అనుకుంటున్నారో ఆ తెలంగాణ కజిన్స్ అనే చాప్టర్ పెట్టి వాళ్ళకి పూర్వాంచల్ కానీ, బుందేల్ఖండ్ కానీ, అవధ్ ప్రదేశ్ కానీ, పశ్చిమ ప్రదేశ్ కానీ అని కొన్ని పెట్టి ఏ రాష్ట్రాల నుంచి ఏ రాష్ట్రాల పెద్ద రాష్ట్రాల నుంచి చిన్న రాష్ట్రాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే ఈ రాష్ట్రం ఏర్పాటు అనేది 2 అంశాలని మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, 69లో తెలంగాణ ఉద్యమం లేచినప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నవారు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని లేవదీశారు. 2009లో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగినప్పుడు మాకు ఏ రాష్ట్రం కావాలనేది చెప్పారు అనేది. ఆ తర్వాత 2001లో కూడా 2001లో CUJ రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు షార్ట్కట్లో చెప్తున్నాం. సి అంటే ఛత్తీస్గఢ్, యు అంటే ఉత్తరాఖండ్, జే అంటే జార్ఖండ్, ఈ 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు భారతదేశంలో కూడా ఏ రాష్ట్రాలు కావాలి. మీరు ఏదో పైన బట్టిగో ఫలాని రాష్ట్రం పూర్వాంచల్ ఇక్కడ, విదర్భ అనేది మహారాష్ట్ర ఇలాంటి బట్టి కాదు. క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడంటే 69లో కింది బాటలో ఏ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నారు, ఆ 69లో కోరుకున్న వాళ్ళలో ఎవరున్నారు, అది ఎక్కడి నుంచి కోరుకున్నారనే యాంగిల్ చూసారా. అది మనం అబ్జర్వ్ చేయకుండా బ్లైండ్గా గనక ఇగో ఫలాని ప్రాంతం ఫలాని దగ్గర అని బట్టి పడితే కుదరదు. ఎందుకు అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్, దీంట్లో స్పష్టంగా ఈ తెలంగాణ కజిన్స్ ఇన్ ఇండియా అబ్రాడ్ ఏ విధంగా ఉన్నది అనేది కూడా చెప్పండి. ఇప్పుడే కాదు, భారతదేశానికి స్వతంత్రం 1947లో వచ్చినప్పుడు భాషా ప్రతిపాదికతను ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర రాష్ట్ర ప్రాంతం, అంటే ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రతిపాదిక. ఆంధ్ర రాష్ట్రం వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పడింది, అది భాషా ప్రతిపాదికతను ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ మాత్రం భాషా ప్రతిపాదికతను ఏర్పడలేదు. కానీ మనకు కనిపిస్తుంది అన్నమాట. కనిపించడం వేరు, ఓవర్లుక్లో ఉండడం వేరు, ప్రభుత్వం దాన్ని ఏర్పాటు చేయడం అనేది వేరు. 1953లో భాషా ప్రతిపాదికతను ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం ఉంది చూడండి, తమిళనాడు నుంచి. అలా దీని బ్యాక్గ్రౌండ్ చెప్తాడనమాట. ఏమని బ్యాక్గ్రౌండ్ చెప్తాడు అంటే కొన్ని రాష్ట్రాలు అప్పుడు ఏర్పడినాయి కదా 53లో 55లో, అప్పుడు ఏ సమస్యల్ని కలిగి ఉన్నాయి అనేది 1947లో నుంచి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నేను గత వీడియోలో కూడా చెప్పాను, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే కాంగ్రెస్ రిలేటెడ్ ఐడియాలజీ, అంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళు రిలేటెడ్ ఐడియాలజీ వాళ్ళు రిలేటెడ్ ఇస్తూ ఉంటారు. మనం దానికి ఎవరు కాదు.
ఆ యాంగిల్లో చదవాల్సి వచ్చినప్పుడు దీంట్లో ఈ తెలంగాణ కజిన్స్ అనే చాప్టర్ దగ్గర ఈ అంశాన్ని కూడా మనం క్లియర్గా చదవచ్చు. ఈ అంశాన్ని కూడా క్లియర్గా చదవచ్చు. ప్లానింగ్ కమిషన్ ఏంది అనేది కూడా దీంట్లో రాస్తాడు. ప్లానింగ్ కమిషన్కి అందుకని మీరు గమనించారా, తెలంగాణ మూమెంట్లో తెలంగాణ హిస్టరీలో క్వశ్చన్ ఇచ్చినప్పుడు, ఎకానమీలో ఇచ్చినప్పుడు కూడా ఎస్పెషల్గా ఇండియన్ ఎకానమీ పేపర్ గ్రూప్ 2లో వచ్చింది ఏమని అంటే, తెలంగాణలోని పూర్వ 10 జిల్లాల్లో ఏ జిల్లాలు హంగ్రీ పొజిషన్ని కలిగి ఉన్నాయి, ఆకలితో ఉన్న జిల్లాలు ఏందని అడిగిండు క్వశ్చన్. అది ఏంటిది? అది దానికి ఆన్సర్ ఏంటిది? మహబూబ్నగర్ అండ్ ఖమ్మం. ఈ మ్యాచింగ్ చేసేటప్పుడు ఏం చేసిరంటే, ఖమ్మం కాదు మహబూబ్నగర్ ఉంటుందని కన్ఫ్యూజన్లో ఆన్సర్ తప్పుగా పెట్టేసి వచ్చారు. కానీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడి నుంచి ఇచ్చిరు అనుకున్నారు? ఒకటేమో ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్ నుంచి ఇచ్చిరు, రెండోది ఏమో ఈ తెలంగాణ ఖజీనా చాప్టర్ని ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ప్లానింగ్ కమిషన్ చెప్పిన కొటేషన్ ఇక్కడ చెప్తారు. అందుకనే ఆ ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్ ఆ క్వశ్చన్ ఇది హంగ్రీ డిస్ట్రిక్ట్స్ ఉన్న జాబితాలో ఉన్న ఖమ్మం అండ్ మహబూబ్నగర్ని గ్రూప్ 3లో ఇచ్చిండు. అదే క్వశ్చన్ కొన్ని మార్చి గ్రూప్ 2లో ఇచ్చిండు. వాస్తవంగా చెప్పాలి అంటే 2024లో జరిగిన గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ స్కోరింగ్ ఎక్కువ రాదు. వచ్చేటోళ్ళు కొంతమంది వస్తారు కానీ అందరికి ఒకే తీరే రాదు. ఎందుకు? వాడు క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు రిఫరెన్సే మార్చేసిండు వాడు. మరి నేను ఇప్పుడు ఎందుకు ఈ తెలంగాణ కజిన్స్ అనే అంశాన్ని ఇక్కడ చదవమని చెప్తున్నానంటే, ఇక్కడ రీజన్ ఉంది. ఏం రీజన్ అంటే, తెలంగాణ రాష్ట్రం ఓకే, భారతదేశం రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 2025 నాటికి 75 ఇయర్స్ అవుతుంది. అందుకనే రాష్ట్రాల ఏర్పాటు అనేది పాలిటీలో ఆర్టికల్ 1 to 4 ఇంపార్టెంట్, ఆర్టికల్ 1 to 4 రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్, అండ్ ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ టెక్స్ట్ బుక్లో ది తెలంగాణ ఖజీనా అనే చాప్టర్ని కూడా మీరు చదువుకొని వెళ్ళాలి. అంటే నేను ఇది ఓవరాల్గా చెప్తున్నా. ఎవరైతే జనరలైజ్ చదువుకుంటామో రూపాయి కూడా చెల్లించకుండా ఫ్రీగా ఉన్న వాళ్ళు చెప్తున్నా. అదే కనుక దీంట్లో క్వశ్చన్ కావాలంటే పక్కా ఎగ్జాక్ట్గా ఒక 20-30 క్వశ్చన్ ఫ్రేమ్ చేసి వీటి మీద ఫలాని క్వశ్చన్ ఇస్తాడు, ఇక్కడే మిస్టేక్ చేస్తారనే క్వశ్చన్ కూడా రాసి మన దగ్గర కోచింగ్ తీసుకునే వాళ్ళకి అండర్లైన్ చేసి, వాళ్ళకి ఫలాని చోట మనం మిస్టేక్ చేస్తాం హైలైట్ చేసి వాళ్ళకి ట్రెస్ చేసి క్లాసులు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ క్లాసులు ఒకటే కాదు, ఇవి రికార్డెడ్ క్లాస్ ఫలాని టెక్స్ట్ బుక్ నుంచే ఇవి ఇట్లా మిస్టేక్ చేయొద్దని ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి మన దగ్గర, ఆఫ్లైన్ క్లాసులు కూడా ఉన్నాయి. మీరు ఎవరైనా కావాలి అంటే 9177602890 ఫోన్కి ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. 9177602890 ఫోన్ నెంబర్ చేసి తెలుసుకోవచ్చు. అంటే దీంట్లో తెలంగాణ ఖజీనా అనే చాప్టర్ మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ కూడా వెళ్ళాల్సిన అవసరం క్లియర్గా కనిపిస్తుంది అనేది ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇక దీంట్లో ఇంకొక చాప్టర్ 19లో ఒకటి చెప్తాడు. ఏమంటే పోలింగ్ ది ఇంపాసిబుల్ అంటాడు. పోలింగ్ ది ఇంపాసిబుల్ అని చెప్పి ఒక అంశాన్ని దీంట్లో క్లియర్గా చెప్తూ ఉంటాడు. ఏం చెప్తూ ఉంటాడంటే, టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీకి పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఎట్లా వచ్చినాయి, టీడీపీ పార్టీకి పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఏ విధంగా ఉన్నది, ఎంఐఎం పార్టీకి పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఏ విధంగా ఉన్నది, ఎస్పెషల్లీ 2004లో జరిగినప్పుడు ఎన్నికలకు సిస్టమ్ ఏ విధంగా మారింది, 2009లో జరిగినప్పుడు ఏ విధంగా మారింది అనేది, ఏ పార్టీ దేనికి సపోర్ట్ చేసింది, దానికి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది కూడా దీంట్లో రాసి. అయితే ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉన్నది చూడండి, ఏ పార్టీకి అనేది అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కన్ఫ్యూజన్ అవుతున్నాం. ఇప్పుడు మన గ్రూప్ 2024లో జరిగినప్పుడు టీఆర్ఎస్ దగ్గర బీఆర్ఎస్, టీ తీసేసి బీ పెట్టిండు, బీ తీసి టీఆర్ఎస్, ఆ ఓవర్లుక్లో పోయినాయి అనమాట. అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుందా అంటే 100% వస్తుంది, 100% వస్తుంది. మనం అట్లా కన్ఫ్యూజన్ అవుతాం కనుక చాలా జాగ్రత్తగా మనం దాన్ని ఇది చేయాలి. ఎందుకంటే శ్రీకృష్ణ కమిటీలో ఉన్న అంశాలను కూడా దీంట్లో రాసిండు. అనాలసిస్ కూడా దీంట్లో రాయండి. ఈ జేఎస్సివిటీ అనాలసిస్ కూడా దీంట్లో రాసింది. అందుకనే పోలింగ్
ది ఇంపాసిబుల్ అనే చాప్టర్లో ఒక విధంగా 2009లో ఏముందనే అంశాన్ని కూడా దీంట్లో రాయడం అనేది జరిగింది. ఇదే కాదు, ఇంకొక అంశము తెలంగాణ మూమెంట్లో ఉంటుంది. మళ్ళీ మీరు తెలంగాణ ఎకానమీలో కూడా ఈ ట్రైబల్ రిలేటెడ్ అంశం ఉంటుంది. దీంట్లో 11th చాప్టర్లో పెట్టిండు ట్రైబల్ ల్యాండ్ రైట్స్ అండ్ డిమాండ్ ఫర్ సపరేట్ స్టేట్. ట్రైబల్ ల్యాండ్ రైట్స్ అనేది మీకు తెలంగాణ మూమెంట్లో కూడా 1970 నుంచి 1990 దగ్గర ఈ ఏలినేషన్ ఆఫ్ ట్రైబల్ యాక్ట్ అంటే ఈ ట్రైబల్ రిలేటెడ్ యొక్క భూములు ఏ విధంగా, గిరిజన తెగలకల భూములు ఏ విధంగా ఆక్రమణకి గురైనవి, ఆ జీవాలు ఏమున్నవి, ఆ జీవాలు ఏ విధంగా పక్కదారి పట్టిపోయినవి, వీళ్ళ పాపులేషన్ షెడ్యూల్ క్యాస్ట్ పాపులేషన్ ఏ విధంగా ఉన్నది, షెడ్యూల్ ట్రైబ్ యొక్క పాపులేషన్ ఏ విధంగా ఉన్నది, ల్యాండ్లెస్ లేబర్ ఏ విధంగా ఉన్నారు తెలంగాణలోని అనాలసిస్ని కూడా దీంట్లో క్లియర్గా పెట్టి, ఈ భూమి లేని నిరుపేదలకి సంబంధించి ఇది కాంటెంపరీ. ఇది 2025, 24, 26 పోటీ పరీక్షల్లో మనకు అడుగుతాడు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంటు, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఈ అగ్రికల్చర్ లేబర్కి కొంత అమౌంట్ని ఇస్తామని చెప్తుంది అన్నమాట. అప్పుడు ఈ ల్యాండ్లెస్ లేబర్ అనేది బయటకు వచ్చింది. ఈ ల్యాండ్లెస్ లేబర్ అనేది ఎకానమీ రిలేటెడ్ టాపిక్. ఇవి అంశం అంటే ఈ టాపిక్ని చదవడం వల్ల మీరు తెలంగాణలో ఏ విధంగా ఎకానమీ రిలేటెడ్ అంశం ఉన్నది అనేది తెలుస్తుంది. అండ్ ఈ ట్రైబల్ ల్యాండ్ ఎలినేషన్ రిలేటెడ్ యాక్ట్ ఉన్నాయి చూడండి, చట్టాలు ఉన్నాయి చూడండి, ఆ మ్యాచింగ్లో అడుగుతాడు. వాటికి రెగ్యులేషన్ యాక్ట్ ఏ విధంగా ఉంది, ఈ ట్రైబల్ ఏరియాస్ ఏ విధంగా నిరాదరణకు గురవుతున్నాయి అనే యాంగిల్ని కూడా అడుగుతుంది. అట్లా కూడా ఈ చాప్టర్లో ఈ అంశాన్ని పెట్టడం అనేది క్లియర్గా జరిగింది. ఇంకోటి కూడా ఈ చాప్టర్లో ఒక రాయలసీమ రీజియన్ అని ఒక చాప్టర్ పెట్టి, రాయలసీమ రీజియన్ అంటే తెలంగాణ వాళ్ళు చదవద్దు అని అనుకోకండి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నేను ఆల్రెడీ చెప్పాను, కాంగ్రెస్ ఐడియాలజికల్ పర్స్పెక్టివ్ పక్క చదవాలి. తెలంగాణ వాళ్ళు కూడా రాయలసీమ రీజియన్లో ఉన్న అంశం చదవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక శ్రీబాగ్ ఒప్పందం అనేది ఉంటుంది. అది కూడా తెలంగాణలో అడుగుతున్నాడు, శ్రీబాగ్ ఒప్పందం అనేది. ఆ శ్రీబాగ్ ఒప్పందం ఎవరెవరు చేసుకుంటారు? రాయలసీమ ప్రాంతం వాళ్ళు 1937లో, అండ్ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, కోస్టల్ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు చేసుకుంటారు శ్రీబాగ్. ఆ శ్రీబాగ్ ఒప్పందం లాంటిదే మీకు తర్వాత కాలంలో వచ్చిన జెంటిల్మెన్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం. ఆ పెద్ద మనుషుల ఒప్పందం లాంటిది తర్వాత కాలంలో మీకు ఎక్కడ కనిపిస్తూ ఉంటుందంటే ఈ రాయల తెలంగాణ అనే అంశం వచ్చినప్పుడు కూడా ఈ యాంగిల్ కనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఈ రాయలసీమ రీజియన్ నుంచి కూడా తెలంగాణలో క్వశ్చన్ ఇచ్చిండు. ఏ విధంగా ఈ రాయలసీమ ప్రాంతంలో ఎంపీలు ఎలా ఉన్నారు, కోస్టల్ ఆంధ్రాలో ఏ విధంగా ఉన్నారు, ఎవరు డామినేషన్ చేస్తూ ఉన్నారు, మరి 2001లో ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏ విధంగా అయిందనే అంశాన్ని కూడా దీంట్లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. నేను కంప్లీట్గా దీంట్లో ఉన్నది చెప్పలేదు, కొన్ని చెప్పాను. ఇవి ఏంటంటే ఈ టెక్స్ట్ బుక్ కూడా దీంట్లో ఉన్న సారాంశం మీకు చెప్పడం అనేది జరిగింది. ఇది 1వ క్లాస్, దీని కంటిన్యూషన్స్ వస్తుంటుంది. ఏ టెక్స్ట్ బుక్ ఆ టెక్స్ట్ బుక్ కంటిన్యూషన్ వస్తుంటుంది. నా విన్నపం ఏంటంటే ఈ వీడియోలు జెన్యూన్గా చూస్తున్నారు, కానీ వాళ్ళు లైక్ చేయట్లేరు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి వీడియో చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, మాకు సపోర్ట్ ఇచ్చినట్లు ఉంటుందన్నమాట. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వస్తుంది. అదేవిధంగా మీకేమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ రూపంలో పెట్టచ్చు, నాకు కాల్ కూడా చేయవచ్చు. ఇవి మీకు తక్కువ టైంలో ఏ విధంగా ముందుకెళ్ళాలనే అంశం వీటిలో ఉంటుంది. థ్యాంక్ యూ.